గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా, ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా, వారి రౌడిజం కానీ, వారి అసాంఘిక విధానాలు కానీ, వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు. ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తెరిచి చూడాల్సిన అంశం. ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. పోలీస్ అధికారులు వాళ్ళు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడతాం, మేము విల్ హంట్ యు నో మ్యాటర్ వేర్ యు ఆర్, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడతాం అనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తా ఉన్నాయి. ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ, ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, my appeal to all the officials, make sure you implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నా సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్ట కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే, సాధు మిరండాలు కాడు కొడలాదంటే, సజ్జనుడి కోపం వస్తే అడవి కూడా ఆపలేదు అనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం,
నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ you implement the law. Make sure it should be within the legal framework. Thank you. Jai Hind. Jai